ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 11వ తేదీ. విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. కేవలం భౌతిక సంబంధమైన శరీర దౌర్బల్యాలకు కొంత వెసులుబాటు కల్పించాలి. ప్రాణము, దేహము అలసిపోవడం పాపం కాదు. విచారముతో గుండె బరువెక్కడం పాపం కాదు. క్రైస్తవ జీవితం ఒక అనుభూతి కాదు, అదొక నియమం. మీ హృదయాలు ఎగరలేనప్పుడు నడిచిపోనివ్వండి. ఒకవేళ అవి ఎగరలేక నడవలేని స్థితిలో ఉంటే వాటి విషయమై బాధపడకండి, కానీ సహనం కలిగి ఉండండి. ఒక అవిటి పిల్లవాణ్ణి ఒక దయామయుడు నిపుణుడైన వైద్యుని యొద్దకు మోసుకెళ్ళినట్లుగా అలసిన మీ హృదయాలను క్రీస్తునొద్దకు తీసుకువెళ్ళండి. కుంటువాడైనందుకు ఆ పిల్లవాణ్ణి వైద్యుడు మందలిస్తాడా? 3 మనుషులు గోడ మీద నడుస్తున్నారు. అనుభూతి, విశ్వాసం, వాస్తవం. అనుభూతి కాలుజారి పడగానే విశ్వాసం నిర్గాంతపోయాడు. అనుభూతికి బహు సన్నిహితంగా ఉండేవాడు విశ్వాసం గనుక అతడు కూడా తడబడి క్రిందపడ్డాడు. కానీ వాస్తవం అక్కడే నిలబడ్డాడు. విశ్వాసాన్ని పైకి లాగాడు. విశ్వాసం తనతో పాటు అనుభూతిని కూడా పైకి తెచ్చాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.